లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మంచి ఉదయకాల సమయంలో ఉదయకాల మన్నా ద్వారా నా మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారా అండి అందరూ? క్రిస్మస్ రోజుల్లో అందరూ సంతోషంగా దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వచనాన్ని మనందరం కలిసి ఇలా చదువుకుందాం రండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట ఎవరి గురించి రాయబడిందనంటే మనందరికీ తెలుసు. తూర్పు దేశపు జ్ఞానులు దేవుని యొక్క నక్షత్రాన్ని చూచి లోకరక్షకుడైన వాడు ఈ భూమి మీద పుట్టాడు అనే విషయాన్ని గ్రహించి ఆయనను చూడాలి అని, ఆయనని పూజించాలి అని తూర్పు దేశం నుండి సుమారుగా 2 సంవత్సరాలు పైన ప్రయాణం చేసి యెరూషలేం ప్రాంతానికి వచ్చారు. యెరూషలేం ప్రాంతానికి రాజుగా ఉన్నటువంటి హేరోదు రాజుని వారు కలుసుకొని అడిగారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని. ఆయనకి ఆశ్చర్యం అయిపోయింది. ఆ మాట విన్నప్పుడు హేరోదు అలాగే అతనితో కూడా ఉన్న జనులందరూ కూడా కలవరపడ్డారు అన్నట్టుగా మనం దేవుని వాక్యంలో చూడగలం. ఎందుకనంటే నేను రాజుని, నేనుండగా మరలా యూదుల రాజు పుట్టడం ఏంటి అని ఆశ్చర్యపోయాడు హేరోదు. తన దగ్గర ఉన్నటువంటి జ్ఞానుల్ని, శాస్త్రుల్ని అందరినీ పిలిపించి యూదుల రాజు ఎక్కడ పుడతాడు అని ప్రవక్తలు ప్రవచించారో ఒకసారి గ్రంథాలను చూసి నాకు చెప్పండి అన్నప్పుడు వారందరూ కూడా పరిశీలన చేసి ధర్మశాస్త్ర గ్రంథాలను చూచి ప్రవక్తలు చెప్పిన ప్రవచనాల ప్రకారం బెత్లెహేము అనే ప్రాంతంలో, యూదయా దేశం బెత్లెహేములో దేవుడు పుడతాడు, లోకరక్షకుడు పుడతాడు, ప్రజల్ని పరిపాలించే అధిపతి అయిన యేసు ప్రభువారు బెత్లెహేము గ్రామంలో పుడతారు అని లేఖనాలు సెలవిస్తున్నాయని చెప్పారు. వెంటనే హేరోదు రాజు ఈ తూర్పు దేశపు జ్ఞానుల్ని పిలిపించి అన్నాడు, ఏమని అంటే, బెత్లెహేములో పుడతాడని రాయబడింది అంట, మీరు వెళ్ళండి, ఆయనను పూజించండి, నేను కూడా వచ్చి ఆయనను పూజించినట్లుగా ఆయన ఎక్కడ ఉన్నారో మీరు గ్రహించిన తర్వాత నాకు కూడా చెప్పండి అని చెప్పి ఒక మాటను వారితో చెప్పారు. యేసు ప్రభువారు ఏ ఇంటిలో అయితే ఉన్నారో ఆ ఇంటి వరకు కూడా ఆ నక్షత్రం వారికి దారి చూపించింది. ఆ నక్షత్రం వారిని నడిపించింది. యేసు ప్రభువారు ఉన్నటువంటి ఆ ఇంటి మీదకి వచ్చి ఆ నక్షత్రము ఆగింది. వారు అత్యానంద భరితులైపోయారు. లోపలికి వచ్చారు. యేసు ప్రభుని, తల్లి అయిన మరియను చూసి సంతోషించారు. యేసయ్యని పూజించారు. ఆయనకి కానుకలు అర్పించారు. ఇదంతా కూడా ఈ క్రిస్మస్ వాతావరణంలో ఈ సందర్భాన్ని మనం పదే పదే వింటూనే ఉంటాం. అయితే ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, వారు పూజించి కానుకలు అర్పించిన తరువాత దేవుడు వారికి బోధ చేశాడంట. దేవుడు వారికి ఒక ఆలోచన చెప్తున్నాడు. ఏమనంటే, హేరోదు నొద్దకు తిరిగి వెళ్ళొద్దు అని. ఎందుకు అనంటే, హేరోదు నేను కూడా యూదుల రాజుని పూజించాలి, మీరు ఆయన ఎక్కడ ఉన్నారో తెలుసుకున్న తర్వాత నాకు కూడా చెప్పండి అని చెప్పిన మాట పైకి మంచిగా వినపడొచ్చు, కనపడొచ్చు, కానీ ఆయన హృదయంలో దుష్ట ఆలోచనలు ఉన్నాయి. ఎందుకనంటే, నేను రాజుని, మరొక రాజు పుట్టడం ఏంటి అనే దుష్ట ఆలోచనలు. ఆ రాజు ఎక్కడ ఉన్నారో, యేసు ప్రభువారు ఏ స్థలంలో ఉన్నారో తెలుసుకుంటే ఆయనని ఈజీగా చంపేయవచ్చు అనే దుష్ట ఆలోచన హేరోదు హృదయంలో ఉంది. అలాంటి ఆలోచన తన హృదయంలో ఉంచుకున్నారని ఈ తూర్పు దేశపు జ్ఞానులకి తెలియదుగా. ఆయన ఎక్కడ ఉన్నారో తెలుసుకున్న తర్వాత నాకు కూడా చెప్పండి అన్నారు కాబట్టి మనం మరలా తిరిగి వెళ్ళి చెప్దాము అని వీరు అనుకుంటారేమో అని దేవుడు వాళ్ళకు ఒక ఆలోచన చెప్తున్నారు. ఏంటి అనంటే, హేరోదు నొద్దకు మీరు వెళ్ళొద్దు. దేవుడు వాళ్ళతో స్వప్నం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. చాలా క్లియర్గా దేవుని చేత వారు బోధించబడ్డారు అని రాయబడి ఉంది. హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వారే వారు మరి ఒక మార్గమున తమ దేశానికి తిరిగి వెళ్ళారు. దేవుడు ఆలోచన చెప్పే దేవుడు. హల్లెలూయా. ఈ సందర్భం అంతయు కూడా వివరించిన తర్వాత క్లుప్తంగా ఈ మాటను
మనం ధ్యానించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుడు మనకి ఆలోచన చెప్పే దేవుడై ఉన్నాడు. దేవుడు మనతో మాట్లాడతాడు. ఏ మార్గంలో వెళ్ళాలో ఆయన మనకి తెలియజేస్తారు. చాలాసార్లు మనము తప్పు త్రోవల్లో వెళ్ళిపోతూ ఉంటాం. చాలాసార్లు మనము మనకు నచ్చిన ఆలోచన ప్రకారం వెళ్ళిపోతూ ఉంటాం. మనుషుల మాటల ప్రకారం నడుచుకుంటూ ఉంటాం. హేరోదు చెప్పిన మాట పైకి ఎలా మంచిగా ఉందో అలాగే ఈ రోజుల్లో చాలామంది మనకి మంచి చేయాలి అని చూస్తున్నట్టుగానే మాట్లాడతారు. కానీ హృదయాల్లో ఎన్నో భయంకరమైనటువంటి దుష్ట ఆలోచనలు కలిగిన వారు, కపటపు ఆలోచనలు కలిగిన వారు ఎందరో ఈ లోకంలో ఉన్నారు. అవి నష్టానికి దారితీస్తాయి. అవి మనల్ని శ్రమల్లో తీసుకొని వెళ్తాయి. కానీ ప్రతి మనుషుని హృదయాంతరంగాని వారి ఆలోచనలు కూడా స్పష్టంగా ఎరిగిన దేవుడు మనకు ఆలోచన చెప్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కీర్తన 32వ అధ్యాయంలో కూడా మనం చూడొచ్చు కదా, 8వ వచనంలో, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను, నేను నీకు ఉపదేశం చేస్తాను, నువ్వు నడవలసిన త్రోవలు నేను నడిపిస్తాను అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మనకి తెలియజేస్తూ ఉంది. ఆయన ఆలోచన మనం తీసుకోవాలి. ఆయన మాట ప్రకారంగా మనం నడుచుకోవాలి. ఒక ఆలోచన మీకు రావచ్చు, దేవుడు మనతో మాట్లాడతాడా? దేవుని ఆలోచన ప్రకారం మనం నడిస్తే, దేవుని మాటను కనుక మనం వింటే ఏ విషయంలో కూడా ఇంక మనం వెనక తిరిగి చూడాల్సిన అవసరమే లేదు. ఎందుకనంటే ఆయన ఆలోచన మనకెప్పుడూ మేలుకరమే. ఆయన ఆలోచన సదాకాలం నిలుచును అని 33వ కీర్తన 11వ వచనంలో మనం చూడవచ్చు. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పములో తరతరములకు ఉండును. హల్లెలూయా. దేవుని ఆలోచన ఎప్పటికీ ఇంకలా నిలబడిపోతుంది. శ్రమలు రావచ్చు, ఆటంకాలు రావచ్చు. మనం దేవుడు చెప్పిన మార్గంలో నడుచుకుంటూ ఉన్నప్పుడు మనం అనుకున్నటువంటి ఆలోచనలు నెరవేర్చబడకపోవచ్చు, కానీ దేవుని ఆలోచన ఎప్పుడు మనకి మేలే చేస్తుంది అనే విషయాన్ని మనం గ్రహించాలి. ప్రియ స్నేహితుడా, సహోదరుడా, తూర్పు దేశపు జ్ఞానులకు ఎలా అయితే దేవుడు మాట్లాడి ఆలోచన చెప్పి నడిపించాడో అదే రీతిలో ఈ ఉదయకాలం దేవుడు మనల్ని నడిపించాలనుకుంటూ ఉన్నాడు. అయితే మనం ఏం చేస్తామో తెలుసా? ఆయన మాట మనం వినం, ఆయన ఆలోచనని అడగము, మన ఆలోచనే నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ప్రభువా, నీ ఇష్టం ఏంటి, నీ చిత్తం ఏంటి, ఈ విషయంలో నీ సహాయం మాకు కావాలి అని ఆయన మాట మనం వింటే, ఆయన పాదాల దగ్గర కూర్చొని ఉంటే, మనం ఆయన మాట కొరకు వెయిట్ చేయగలిగితే దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన అనేక రీతుల ద్వారా మాట్లాడే విధానాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూడవచ్చు. దేవుని వాక్యం ద్వారా ఆయన మాట్లాడతారు. సేవకులు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆయన మాట్లాడతాడు. రేమ వాక్కుల ద్వారా ఆయన మాట్లాడతాడు. స్వప్నాల ద్వారా ఆయన మాట్లాడతాడు. దర్శనాల ద్వారా ఆయన మాట్లాడతాడు. అనేక రీతిలుగా దేవుడు మనకి తన ఆలోచనని బయలుపరుస్తాడు. ఈ విషయం మనం పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా చూడవచ్చు. ఏ విషయంలోనైనా సరే తొందరపడకండి. దేవుని ఆలోచన తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మనల్ని నడిపిస్తే శ్రమ అయినా కష్టమైనా సరే మనం సంతోషంగా ముందుకెళ్ళవచ్చు. ఆయన ఆలోచన సదాకాలము నిలుస్తుంది. ఆయన ఆలోచన మనకెప్పుడూ కూడా క్షేమకరమే. ఆయనే మన మీద దృష్టి ఉంచి ప్రతి విషయంలో మనకు ఆలోచన చెప్పి నడిపించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నమ్మదగిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ మంచి ఉదయకాల సమయంలో నీ మాటల ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్ర. నీవు మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు వందనాలు, కృతజ్ఞతలు ప్రభువా. తూర్పు దేశపు జ్ఞానులకి ఎలాగైతే నీవు బోధించావో, ఎలాగైతే వారికి నీ ఆలోచన చెప్పి సరైన మార్గంలో వారిని నడిపించావో అదే రీతిలో మమ్మల్ని అందరినీ కూడా నడిపించండి. నీ పాదాల దగ్గరికి వస్తున్నాం దేవా, నిన్ను బ్రతిమలాడుకుంటూ ఉన్నామయ్యా. నీ సహాయం కావాలి అని, నీ మాట ప్రకారం నడవాలి అని ఇష్టపడుతూ ఉన్నాం. మేము ఎక్కడ తొందరపడకూడదు, మా ఆలోచనల ప్రకారం ముందుకు వెళ్ళకూడదయ్యా. మాతో మాట్లాడండి, మాకు బోధ చేయండి, మమ్మల్ని సరైన మార్గంలో నడిపించమని అడుగుతూ ఉన్నాం. ఎక్కడ నష్టపోకుండా తండ్రి మాకు ముందుగా మీరుండి సరైన మార్గంలో నడిపించి దీవించమని, ఈ ప్రార్థనలో నాతో ఏకీభవిస్తున్న ప్రతి వ్యక్తికి కూడా నీ సహాయం దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.
ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. రేపు ఉదయం ఇదే సమయానికి మరలా ఉదయకాలం మన్నాలో కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్.